దేవుని లక్షణాలను తెలుసుకోవడము, దానిని బట్టి ఆయనను ఆరాధించుకోవడము, ఆయన చేసిన పనులను జ్ఞాపకం చేసుకునడము, ఆయనను స్తుతించుకోవడము చాలా ప్రాముఖ్యమైన విషయమని, అది మనం దేవునికి మరింత సమీపంగా జీవిస్తున్నాము అనే దానికి ఒక రుజువుగా ఉంటుందని మనం అంతకుముందు మాట్లాడుకుంటూ ఉన్నాం. అలానే ఈ దినం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క గొప్పదనాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడో మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఈ విషయాన్ని బట్టి ఆ, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. గ్రూప్లో ఒక ఇమేజ్ షేర్ చేశాము. అది టెబర్నాకల్, ప్రత్యక్ష గుడారము లేకుంటే గుడారము. అందులో బలులు అర్పించుట ఏ రీతిగా ఉన్నదో లేవి కాండంలో మనం గ్రహించవచ్చు. లేవి కాండం 16వ అధ్యాయం మొత్తం చదివినప్పుడు అందులో ఈ ప్రత్యక్ష గుడారము ఏ రీతిగా ఉండాలి, దాని నిర్మాణము ఏ రీతిగా ఉండాలి, ప్రతి స్టేజ్లో కూడా ఈ పరిహారార్థ బలి, అది పాప పరిహారార్థ బలి అవ్వచ్చు, సమాధాన బలులు అవ్వచ్చు, కృతజ్ఞతా బలులు అవ్వచ్చు, ఏదైనా ఏ రీతిగా చేయాలి అని స్పష్టంగా చెప్పినట్లుగా మనం లేవి కాండంలో చూడొచ్చు. అయితే కొన్ని పదాలు మనం మనకి ఫెమిలియర్గా చేసుకున్నప్పుడే అందులో ఉన్న అనేక విషయాలు అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. నేను గ్రూప్లో షేర్ చేసిన ఇమేజ్లో నంబరింగ్ ఉన్నట్లుగా మీరు గమనించవచ్చు. అందులో పైవైపు ఎడమ పక్కన 1 నుంచి 8 నంబర్లు ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ది హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలము. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన అక్కడ కనపరచాలని అనుకున్నాడు. అలానే ఆయన మందసము, 2వ పాయింట్ ఉంటుంది, ఆర్క్ అని ఉంది, మందసము అని ఉంది. మందసం మీద ఈ పరిహారార్థ బలులలో భాగమైన రక్తాన్ని అక్కడ పెట్టేలాగా, అంటించేలాగా, చిందించేలాగా ఉండాలన్నమాట. 3వది తెర, అంటే పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే ఆ తెరని దాటి రావాలన్నమాట. ఆ తర్వాత 2వ తెర ఉంటుంది, అంటే వెనకాల నుంచి వస్తున్న 2వ తెర ఉంటుంది. ఆ తర్వాత 3వ భాగం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ బౌండరీగా ఉన్న దాంట్లోకి ఎవరు అనుమతించబడడానికి వీలుందంటే కేవలం యాజకులు, ప్రధాన యాజకుడు మాత్రమే. వేరే ఎవరు కూడా అందులోకి ప్రవేశించడానికి లేదు. ఇది ఈ గుడారానికి ఉన్న దేవుడు పెట్టిన నియమాలన్నమాట. అయితే ఈ మధ్యలో కొన్ని న్యూస్లో, ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు ఇస్రాయేల్ దేశము 3వ దేవాలయాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. కేవలం ఇస్రాయేల్ దేశంలో ఉన్న యూదులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అనేకమైన క్రైస్తవ సంఘాలు కూడా వారితో కలిసి 3వ దేవాలయాన్ని నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొంచెం ముందుగా మొదటి 2 దేవాలయాలను చూసినప్పుడు దావీదు కాలంలో దేవుని మందిరాన్ని నిర్మించడానికి ఇన్స్ట్రక్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత దాన్ని సొలొమోను నిర్మాణాన్ని పూర్తి చేసినట్టుగా మనం చూస్తాం. అయితే బబులోను సామ్రాజ్యము
పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఆ దేవాలయాన్ని పాడు చేసినట్టుగా, అంటే 400 సంవత్సరాల తర్వాత మొదటిగా కట్టబడిన దేవాలయము పడగొట్టబడినట్టుగా మనం చరిత్రలో చూడవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఎహెజ్కేలు కాలంలో, ఎజ్రా కాలంలో రెండవ దేవాలయ నిర్మాణం జరిగినట్టుగా, మళ్ళీ 550 సంవత్సరాల సుమారుగా రోమా సామ్రాజ్యం వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని ఆక్రమించి పడగొట్టినట్టుగా అవశేషాలను మనం చరిత్రలో చూడవచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు, అంటే ఇజ్రాయెల్ దేశపు ప్రజలు, యూదులు దానిని పునర్నిర్మించాలని దానిని 3వ దేవాలయంగా పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే అందులో భాగంగా వాళ్ళు నిర్మాణానికి ప్రణాళికలు వేసుకుంటా నిర్మాణ సమయంలో జరిగించాల్సిన ఆ బలి కోసము లేవి కాండంలో ఏ రీతిగా బలిగా అర్పింపబడే బలి పశువును ఎన్నుకోవాలి, ఆ ఇన్స్ట్రక్షన్ రీతిగా వాళ్ళు వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఒకటి లేత గోధుమ రంగు కోడిని వాళ్ళు బలిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే అనేక సంవత్సరాల నుంచి దానికోసం వెతుకుతూ ఉన్నారు. అలా వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక శ్రేష్టమైన లేత కోడె కనిపించింది. అయితే అది అన్ని రకాలుగా మంచిగా ఉంది, కానీ 2 వెంట్రుకలు నలుపు రంగులో ఉండటం వలన దాన్ని అనర్హమైన దానిగా, బలికి అనర్హమైన దానిగా ఎంచారనమాట. అంటే ఎందుకు ఈ విషయాలు ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, పాప పరిహారార్థము సమాధాన బలులు అర్పించాల్సిన అవసరత ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉండి దానిని మనం చేసే అవసరత లేకుండా చేశాడు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆ విధానాలని చేసేలాగా అనేక మంది ఉన్నారనమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనకు చాలిన ప్రధాన యాజకుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రభువైన యేసుక్రీస్తు మనకు చాలిన ప్రధాన యాజకుడు అని అర్థం చేసుకోవడానికి అసలు ప్రధాన యాజకత్వము ఎప్పటి నుంచి మొదలైంది, యాజకత్వం చేసే వాళ్ళు ఎలాంటి నియమాలను, పరిధులను కలిగి ఉండాలని దేవుడు నిర్ణయించాడు అని చూసే ప్రయత్నం చేసి, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనకు చాలిన ప్రధాన యాజకుడు అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. కొన్ని విషయాలను లేవి కాండంలో వ్యక్తపరిచిన మాటలను బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, లేవి కాండము టైంలో ఈ పరిహారార్థ బలిని ఇంగ్లీష్లో అటాన్మెంట్ అని అంటాం. దానిని చెల్లించడానికి ఎవరు పడితే వాళ్ళు అందులోకి ప్రవేశించడానికి లేదు. ఒకవేళ ప్రవేశించినట్లయితే వాళ్ళు అక్కడికక్కడికి మరణము చెందేవారిలాగా ఉంటారు, అంటే చనిపోయేవారిలాగా ఉంటారనమాట. అంత అతి పరిశుద్ధమైన పనిగా ఆ బలి అర్పించడం అనేది దేవుడు నిర్ణయించాడనమాట. ఒక 2 సందర్భాలను చూసి, ఒకవేళ ఆ పరిహారార్థ బలిని దేవుడు నియమించినట్టుగా చేయకపోతే ఏ రీతిగా ప్రమాదానికి లోనయ్యే పరిస్థితి ఉంటుందో మనం చూడొచ్చు. చూడండి, లేవి కాండము 16వ అధ్యాయము 2వ వచనం. లేవి కాండము 16వ అధ్యాయము 2వ వచనం. నేను కరుణాపీఠము మీద మేఘములలో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠము ఎదుటనున్న అడ్డు తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పము. ఇక్కడ స్పష్టంగా మోషే నుంచి స్టార్ట్ అయిన ఈ యాజకత్వము అహరోనుతో కొనసాగుతున్నట్లుగా, అహరోను చావకుండా ఉండులాగున ఈ రీతిగా చేయాలి అని
దేవుడు అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అందులో ఏమనుంది? ఎప్పుడు రాకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. ఎక్కడికి? అడ్డుతెర లోపలికి. ఒకవేళ వస్తే ఆ అక్కడికక్కడికి మరణము చెందేవాడిలాగా ఉంటారన్నమాట. అది ఎవరైనా కావచ్చు. ఉదాహరణకి అహరోను కుమారులు అట్లాంటి నియమాన్ని ఆ, లెక్క చేయలేదన్నమాట. లెక్క చేయనప్పుడు వాళ్ళు ఏ రీతిగా చనిపోయారో మనం లేవి కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూడొచ్చు. మొదటి 2 వచనాల్లో ఏమనుందంటే, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడాలి. ఈ యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందితిరి. అట్లా దేవుడు నియమించిన విధానాన్ని బట్టి కాకుండా మనం ప్రధాన యాజకులుగా ఉన్నవారు అలా వ్యతిరేకంగా మారుగా చేస్తున్నప్పుడు అది వారిని మృతి పొందేలాగున జరుగుతుందని చూస్తూ వచ్చాం. అయితే కొంతమంది యాజకులుగా ప్రధాన యాజకులుగా లేని వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అటాన్మెంట్ విషయంలో. అట్లా కొద్దిమంది కోరాహుతో పాటు ఉన్న 250 మంది కోరాహుకి సపోర్ట్గా ఉంటా, యాజకత్వము కొద్దిమందికి ఎందుకు ఇవ్వాలి, మాకెందుకు ఇవ్వకూడదు అని వాళ్ళు ఒక తిరుగుబాటులాగా తీసుకొచ్చారనమాట. తిరుగుబాటులాగా తీసుకొచ్చి దేవుడు పెట్టిన యాజకత్వాన్నే వాళ్ళు ప్రశ్నించేలాగా ఉన్నారనమాట. ఆ మాటలు మనం సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో చూడవచ్చు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32-35 వచనంలో కూడా దానిని తృణీకరిస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో మనం చూడొచ్చు. ప్రతిఫలం అనంటే భయంకరమైన విషయం అన్నమాట. 32వ వచనంలో, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. 35వ వచనంలో, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఇక్కడ కోరాహు అనుచరులు 250 మంది ఏం చేశారంటే, యాజకత్వం అనేది మాకు కూడా కావాల్సిందే, ఎందుకంటే మేము కూడా దేవుని ప్రజలమే, మేము కూడా పరిశుద్ధులమే, కాబట్టి మాకు కూడా ఇవ్వాల్సిందే అని క్వశ్చన్ చేశారన్నమాట. వాళ్ళు చేసిన పనికి దేవుడు ఏ రీతిగా ఆజ్ఞను మీరినప్పుడు వారిని ఏ రీతిగా కాల్చివేసినాడో మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అంటే ఈ అటాన్మెంట్ అనేది, పరిహారార్థము చెల్లించడం అనేది అతి పవిత్రమైనది, అలానే అతి భయంకరమైనది అన్నమాట. ఎందుకంటే ఆయన మాట, ఆయన పరిశుద్ధత అంత పరిపూర్ణంగా ఉండేది అని అర్థమవుతుంది. అట్లనే ఈ పరిహారార్థ బలి అనేది ఎప్పుడు పడితే అప్పుడు చెల్లించేది కాదు. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చెల్లించేది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కసారి చెల్లించాల్సిన పనిగా ఉంది అన్నమాట. ఆ విషయాన్ని మనం లేవి కాండము 16వ అధ్యాయము 34వ వచనంలో చూడవచ్చు. లేవి కాండము 16వ అధ్యాయము 34వ వచనం, సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. ఇది ప్రతి సంవత్సరము నిత్యము చేయవలసిన పనిగా దేవుడు నియమించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే ఈ పరిహారార్థ పనిని పూర్తి చేసేలాగా ఉండాలి. అయితే పరిహారార్థ బలిని చేయించడానికి ఎన్నుకోబడిన యాజకులు కూడా
మానవులే, పాపములో ఉండిన వారే. పాప పరిహారార్థ బలి వారికి కూడా అవసరమే ఉన్నదే. ఆ మాటని మనం చూడొచ్చు. లేవీకాండము 16వ అధ్యాయము 6వ వచనం. లేవీకాండము 16వ అధ్యాయము 6వ వచనం. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి అని ఉంటుంది. అంటే అహరోను ప్రధాన యాజకుడు. అహరోను కూడా తన పాప పరిహారార్థ బలిగా వేరే దాన్ని బలిని అర్పించాల్సిన అవసరత ఆయనకి కూడా ఉంది. ఎందుకంటే అహరోను కూడా పాపపు స్వభావాన్ని కలిగి ఉన్న వ్యక్తే. అట్లనే పరిహారార్థ బలిగా దేవుడు ఎట్లాంటి పశువుని ఎన్నుకోవాలో నిర్ణయించాడు అన్నమాట. 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల 7 నెలల వయసు ఉన్న పశువుని ఎన్నుకోవాలి. అది మేక అయి ఉండొచ్చు, కోడె అయి ఉండొచ్చు. అయితే అది ఎలాంటి కల్మషము లేని దానిగా, వ్యాధి లేని దానిగా, ఎలాంటి డాగు లేని దానిగా ఉండాలన్నమాట. ఆ మాటలు మనం 16వ అధ్యాయము 15వ వచనం చూడవచ్చు. లేవీకాండము 16వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తంతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దానిని ప్రోక్షించవలెను. 16వ వచనంలో అట్లు ఇతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రత మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ఎందుకు అహరోను కూడా, ప్రధాన యాజకుడు కూడా పరిహారార్థ బలిని చెల్లించాలి అంటే పాపంతో దేవుని యొక్క సన్నిధికి చేరడానికి అవకాశం లేదు. ఒకవేళ అట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రదేశం అంతా అపవిత్రంగా అయిపోతుంది. అందుకనే ప్రధాన యాజకుడికి కూడా పాప పరిహారార్థ బలిని చెల్లించాల్సిన అవసరత ఉన్నది అన్నమాట. అలానే ఇది కేవలము ఇశ్రాయేల్ ప్రజలకి మాత్రమే పరిహారార్థ బలి అవసరమై ఉన్నది కాదు, సమస్త మానవాళికి కూడా అవసరమై ఉన్నదని దేవుడు పెట్టిన నిత్య కట్టడలో మనకి అర్థం చేసుకోవచ్చు. చూడండి, లేవీకాండము 16వ అధ్యాయము 29వ వచనం. లేవీకాండము 16వ అధ్యాయము 29వ వచనం. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పనిను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలెను. ఈ వాక్యంలో స్పష్టంగా అది కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కావాల్సిన పరిహారార్థ బలిగా, అటాన్మెంట్గా లేదు. ఎవరైనా పరదేశీయులు ఈ పరిహారార్థ బలిలో తమ పాపాలని ఒప్పుకొని పాపం నుంచి విడిపింపబడాలని ఆశపడినట్లయితే వారికి కూడా దేవుడు అనుమతి ఇచ్చినట్టుగా మీ మధ్య నుండి పరదేశులు అనే మాటని వాడినట్టు మనం చూడవచ్చు అన్నమాట. అయితే మనం చరిత్రలో కొద్ది మంది ఇట్లాంటి పరిహారార్థ బలిని చెల్లించే వారిని చూసినప్పుడు, లేకుంటే ఈ రోజు కూడా అనేక చర్చెస్లో కొద్దిమంది పాస్టర్స్ నడుముకి తాడు కట్టుకుంటారనమాట. ఎందుకు కట్టుకుంటారనంటే అక్కడ పరిశుద్ధ స్థలముకు కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి కానీ ప్రవేశించాలి అని అనుకున్న వ్యక్తిలో పాపము ఉంటే అక్కడికక్కడ చనిపోతాడు. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్రధాన యాజకుడు బతికున్నాడా లేదా అని? అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రధాన యాజకుడు నడుముకి తాడు కట్టి ఒక చివర
యాజకుల దగ్గర ఉంటుందన్నమాట. ఒక చివర ప్రధాన యాజకుడి నడుముకి ఉంటుంది. అప్పుడు ప్రధాన యాజకుడు బతికున్నాడో లేదో తాడుని ఇలా లాగి చూసినప్పుడు అర్థమవుతుంది. అంత కఠినమైన, భయంకరమైన, ఆ, ఆ, పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన పని ఈ పరిహారార్థ బలిని చెల్లించడం అన్నమాట. అందుకనే ఇక్కడ లేవీకాండము 16వ అధ్యాయం 29లో మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను అని ఉంటుంది. ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు దుఃఖపడాలంటే ఆ అతి పరిశుద్ధ ప్రదేశానికి రావడానికి ఎవరికి అర్హత లేదు. ఎవరు కూడా పాపం లేని వారిగా లేరు. అయినప్పటికీ కూడా దేవుడు ఈ అటాన్మెంట్ని మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ రీతిగా చేస్తే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అనుమతి దొరుకుతుంది. ఎవరైతే దానిని వేరుగా చేస్తూ ఉంటారో, అపరాధంగా చేస్తూ ఉంటారో, వారు అక్కడే చనిపోయినట్లుగా మనం అనేక సందర్భాలను చూసాం. అందుకని ప్రతి ఒక్కరికి అటాన్మెంట్ చేయాలంటే భయం ఉండేది. భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దుఃఖం వస్తుంది. అయితే ఇట్లాంటి ప్రధాన యాజకత్వాన్ని ఒక షాడోగా ఉంచి నిజమైన చాలిన అతి పరిశుద్ధ మహా ప్రధాన యాజకుడు క్రీస్తే అని రుజువుపరిచిన విషయాల్ని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం స్పష్టంగా చూస్తాం. అది కేవలం హెబ్రీలకు రాసిన పత్రికే కాదు, అనేక పత్రికల్లో కూడా, అనేక ప్రవచనాల్లో కూడా అది రుజువుపరుస్తా ఉంటుంది. ఇప్పుడు మనం లేవీకాండంలో ఈ యాజకత్వంలో ఉన్న కొన్ని కఠినమైన నియమాలు ఏంటో ఒకసారి చూసుకొని ఆ తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటిగా చూసినప్పుడు ఈ గుడారంలో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. దానిని మనం 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. ఒకటేమో మార్గం, అంటే గుడారంలోకి అడుగుపెట్టిన తర్వాత ఉండే భాగం. అక్కడ యాజకులు, ప్రధాన యాజకులు బలిగా అర్పింపబడే పశువు, దానికి కావలసిన సామాగ్రిని తీసుకొచ్చేవారిలాగా ఉంటుంది. మిగతా వారికి అనుమతి లేదు. దాన్ని కొంచెం ముందుకెళ్ళినప్పుడు రెండవ భాగము, దానిని పరిశుద్ధ స్థలము అని అంటాం. దాంట్లోకి వెళ్ళాలంటే మొదటి తెరని దాటి వెళ్ళాలి. అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలంలో ఆయన మందసం ఉంటుంది, ఆయన ప్రజెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలనంటే రెండవ తెర ఉంటుంది. ఇట్లా మనకి దేవుని సన్నిధికి చేరాలి అనంటే తెర అడ్డుగా ఉన్నది అన్నమాట. ఆ తెరని దాటి ముందుకు వెళ్ళాలనంటే ఎవరైతే ఆ తెర దాటి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పాప పరిహారార్థము చెల్లించి ఉండాలి. తెర మనకి చాలా అడ్డుగా ఉన్నట్టు ఈ లేవీకాండంలో మనం చూడవచ్చు. మనం ప్రభువైన యేసుక్రీస్తు శిలువ పైన ఆయన పాప పరిహారార్థ బలిని చెల్లించినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అది ఏంటంటే దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయింది అని ఉంటుంది. అంటే పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి ఏదైతే అడ్డుగా ఉందో దానిని ప్రభువైన యేసుక్రీస్తు చించి వేసినట్టుగా మనం చూడవచ్చు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 45-46 వచనాలు. లూకా సువార్త 45-46 వచనాలు. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఎప్పుడైతే ఆయన లోక పాపముకు చెల్లించాల్సిన పరిహారార్థాన్ని చెల్లించాడో ఆయన సమాప్తమైనది అని అన్నాడు. ఎప్పుడైతే ఆయన సమాప్తమైనది అని అన్నాడో వెంటనే దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయింది.
ఆ విషయం మనకి కనబడుతుంది. అలానే ఈ అటార్న్మెంట్ అనేది ప్రజలందరి మేలు కొరకు ఉన్నదని అర్థమవుతుంది. అట్లానే యెహోవా తమకు ఆజ్ఞాపించిన వారు మాత్రమే ఆ పాప పరిహారార్థ బలి చెల్లించే పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. అది యాజకులు అవ్వచ్చు, ప్రధాన యాజకులు అవ్వచ్చు. మిగతా ఎవరు కూడా రాకూడదన్నమాట. అట్లానే ఆ రావడం అనేది కూడా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి లేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది చెల్లించాలి. ఎవరైతే అది చెల్లించడానికి వస్తున్నారో వాళ్ళ పాపం కొరకు కూడా పరిహారార్థము చెల్లించబడేలా ఉండాలి. పాప పరిహారార్థం చెల్లించడానికి వారికి మేక గాని కోడె రక్తం గాని చెల్లించేలాగా ఉన్నారు. అది కేవలం ఇశ్రాయేల్ ప్రజలకి, యూదులకి మాత్రమే కాదు, అది సమస్త మానవాళికి కూడా అటార్న్మెంట్ పరిహారార్థ బలిని చెల్లించేలాగా దేవుడు అనుమతించాడు. అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిత్యము చేయించలాగిన. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడిగా, చాలిన ప్రధాన యాజకుడిగా ఏ రీతిగా ఉన్నాడో చూస్తున్నాం అన్నమాట. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఈ లేవి కాండంలో ఏవైతే ఉన్న కఠినమైన నియమాలు ఉన్నాయో దానిని అక్కడున్న యాజకులు కానీ, ప్రధాన యాజకులు కానీ చెల్లించలేకపోతున్నారు, నెరవేర్చలేకపోతున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దానిని ఏ రీతిగా పరిపూర్ణంగా నెరవేర్చాడో మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. 11, 12 వచనాలు చూద్దాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో యాజకులకి, ప్రధాన యాజకులకి, వాటన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు అధిగమించాడు. ఎట్లా అధిగమించాడు? 11వ వచనంలో చివరి భాగం చూస్తే తానే నిత్యమైన విమోచన సంపాదించి, అతి పరిశుద్ధ స్థలంలో ఈ పరిహారార్థ బలిని చెల్లించడానికి ఎంటర్ అవడానికి ఆ అర్హతను, ఆ పరిశుద్ధతను ఆయన సంపాదించాడంట. అంటే ఆయన స్వతహాగా పరిశుద్ధుడు. ఆయన మనలాంటి మానవ స్వరూపాన్ని ధరించి అతి పరిశుద్ధ జీవితాన్ని ఆయన జీవించాడు. ఎలాంటి పాపం లేనివాడిగా ఉండే అర్హతను ఆయన సంపాదించాడు. అలానే ఆయన శరీరం అనే గుడారం ద్వారా ఆయన పరిహారార్థమును చెల్లించినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇక్కడ లేవి కాండంలోనేమో ప్రతి సంవత్సరము నిత్యము అది జరిగించాల్సిన పనిగా ఉంది. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12లో తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఎందుకని ఒక్కసారే ప్రవేశించాడు ప్రభువైన యేసుక్రీస్తు? సంవత్సరానికి నిత్యము చేయాల్సిన దానికి ఎందుకు లేదని అంటే, ఆయన అంత పరిశుద్ధుడు. ఆయన చెల్లించిన పాప పరిహారార్థ బలి అనేది ఒక్కసారి చెల్లించిందే అది సమస్త మానవాళికి సమస్త కాలంలో వర్తించేంత పర్ఫెక్ట్గా ఆయన అటార్న్మెంట్ చేశాడనమాట. అందుకని ఆయన ఒక్కసారి వెళ్ళాడు, పరిపూర్ణంగా ఈ అటార్న్మెంట్ అనేది జరిగించాడనమాట. అలానే ఆయన కల్మషము లేనివాడు, నిర్దోషి, అతి పవిత్రుడు కాబట్టి ఆయన కొరకు పరిహారార్థము చెల్లించాల్సిన అవసరం లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. అక్కడ ఆయన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఏమనుందంటే, పవిత్రుడును, నిర్దోషియు,
నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అహరోను సరిపోలేదు మనకి. ఆయనకు కూడా ఆయన పాపం నుంచి విడిపింపబడడానికి బలి చెల్లించాల్సి వచ్చింది. వేరే ఏ ప్రధాన యాజకుడు కూడా అక్కడికి వెళ్ళేంత ధైర్యం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైన స్థలం. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళాలంటే దుఃఖపడతా, బాధపడతా, భయపడతా ఉండేవారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసిన బలియాగాన్ని బట్టి ఆయన మనకి సారిపోయిన చాలిన ప్రధాన యాజకుడు అనే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రధాన యాజకుడికి వాళ్ళ పాప పరిహారార్థ బలిని చెల్లించి ఉండేవాళ్ళు. కానీ ఈయనే ప్రధాన యాజకుడిగా పరిహారార్థం చెల్లించబడేలాగా ఉండాల్సిన బలి పశువుగా అయి ఉన్నాడనమాట. ఆయనను గురించిన ప్రవచనాలను మనం యెషయా గ్రంథంలో చూడవచ్చు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాలు. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇక్కడ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు, పరిశుద్ధుడు. కానీ ఆయన మన పాపాన్ని మోయడానికి ఇష్టపడిన వాడిగా, మనం చేసిన పాపానికి వచ్చే ప్రతి శిక్షని, అవమానాన్ని, బాధను ఆయన భరించడానికి ఇష్టపడినట్లుగా మనకి అర్థమవుతుంది. అంత గొప్ప ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే కొద్దిమంది ఏమంటారంటే ఆయన కొద్దిమంది కొరకు మాత్రమే చనిపోయాడు, కొద్దిమంది కొరకు మాత్రమే ఆ పరిహారార్థ బలిని చెల్లించాడని తప్పుడు భావాన్ని కలిగి ఉంటారు. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయన సమస్త మానవాళి, ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కొరకు చనిపోయాడు. ఈ భూమి మీద అంతకుముందు నివసించిన ప్రతి ఒక్కరికి కూడా చనిపోయాడు. ఆయన రెండో రాకడికి ముందుగా భవిష్యత్తులో ఇంకెవరైనా మనుషులు పుడితే వాళ్ళ కొరకు కూడా ఆయన పాప పరిహారార్థ బలిని చెల్లించాడు అనమాట. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారు ఆయన రక్తంలో కడగబడి పాపము లేని పరిశుద్ధినిగా మార్చబడతారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే లేవి కాండం టైంలో ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అందరూ దుఃఖపడేవాళ్ళు, భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, ఆయన సన్నిధికి చేరడానికి మనకి అట్లాంటి భయం ఉండనక్కర్లా, అలాంటి బాధ, దుఃఖము మనం పడనక్కర్లా. ఎందుకనంటే మన పాపానికి చెల్లించవలసిన వెలని, ప్రతి పాపంని కొట్టివేయడానికి కావాల్సిన ప్రాయశ్చిత్తాన్ని ఆయన చెల్లించాడు. అందుకనే మనం దేవుని యొద్దకు రావాలి అని అంటే ఆనందంతోనే రావాల్సి ఉంటుంది, బాధపడాల్సిన పనుల. ఇక్కడ స్పష్టంగా హెబ్రీ గ్రంథకర్త ఏమని రాశాడో చూడవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక అని కొన్ని మాటలు ఉన్నాయన్నమాట. మనకి దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు ధైర్యము ఉంటుంది అని అంటే మనలో ఎలాంటి దోషాన్ని, పాపాన్ని, అతిక్రమాన్ని, దాని మీదకి రావాల్సిన శిక్షని కూడా పరిపూర్ణంగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు
తీసివేశాడు కాబట్టి అంత ధైర్యంగా మనం దేవుని యొద్దకి సన్నిధికి రావడానికి సహాయపడుతుంది. కొంతమంది చర్చెస్‌లో దేవుని సన్నిధికి రావడానికి కొంతమంది ఇప్పటికి భయంతో వస్తారు, దుఃఖపడుతూ వస్తారు. అయితే మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలియాగాన్ని బట్టి మనం ధైర్యంతోటి తండ్రి అయిన దేవుని సన్నిధికి రావచ్చు అని అర్థమవుతుంది. అయితే అతి పరిశుద్ధ స్థలముకి పరిశుద్ధ స్థలముకి తర్వాత అతి పరిశుద్ధ స్థలము ఉంటది. దానిని కృపా మందసము అనే పేరు కూడా వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఆ కృపా మందసం దగ్గరికి వచ్చారు అనంటే అతను పర్ఫెక్ట్‌గా ఉంటే తప్పితే అక్కడ నిలబడలేడు. ఎందుకంటే దేవుని సన్నిధికి పాపముకి అనుమతి లేదన్నమాట. అయితే మనము కేవలం పరిశుద్ధ స్థలముకి, అతి పరిశుద్ధ స్థలముకి మాత్రమే కాదు, దేవుని యొక్క కృపాసనము వద్దకు రావడానికి కూడా కావలసిన భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఆయన చేసిన పని ద్వారా మనకి ఇచ్చాడు. మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-16 వచనాలు చూసినప్పుడు మనకి ఆ విషయాలు అర్థమవుతాయి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను కనుక, అంటే ఈ విషయాన్ని బట్టి ఏమనుంది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరగలగడానికి ఆ భాగ్యాన్ని మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడు. లేవి కాండంలో ఎలా ఉంది, మీరు దుఃఖపడతా రావాలి, భయం ఉంటుంది, బాధ ఉంటుంది. అట్లాంటి ప్రధాన యాజకులు మానవులు, మనుషులు, అహరోను, మోషే, ఆ తర్వాత ఉన్నవారు. అయితే మనకున్న ప్రధాన యాజకుడు చేసిన బలియాగం వలన మనకి ఎట్లాంటి ఆధిక్యత ఉంటుందో మనం చూడొచ్చు. ధైర్యంతో, అది కూడా కృపాసనమునొద్దకు, అంటే గాడ్స్ ప్రజెన్స్ని, దేవుని యొక్క సన్నిధిని మనం ప్రత్యక్షంగా ఎరగడానికి దేవుడు మనకి ఆధిక్యతనిచ్చాడు. అందును బట్టే ఆయన మనకు చాలిన నిజమైన గొప్ప ప్రధాన యాజకుడు. అయితే ఈ అటాన్మెంట్ అనేది ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రతి సంవత్సరం కూడా జరిగించేలాగా ఉండేది. అయితే ఈయన ఒక్కసారే చెల్లించాడు, ఒక్క అర్పణే చెల్లించాడు. అది సమస్త మానవాళికి సమస్త కాలంలో అటాన్మెంట్ అప్లై అయ్యేలాగా చేశాడనమాట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-17 వచనాలు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా, ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనును అని ప్రభువు చెప్పుచున్నాడు. లేవి కాండంలో అర్పణ పదే చేయాలి, ప్రతి సంవత్సరం చేయాలి, నిత్యము చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి అటాన్మెంట్ చేశాడు. ఆ ఒక్కసారి చేసిన ఆ అర్పణ అనేది సరిపోయినంతగా సదాకాలము మనల్ని సంపూర్ణులుగా ఉండటానికి సరిపోయిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చాలా బలమైనదిగా
ధైర్యాన్ని కలిగించేలాగా ఉంటుంది. చూడండి, సదాకాలమునకు సంపూర్ణునిగా చేసి ఉన్నాడు. అంటే ఇంగ్లీష్‌లో దీన్ని అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత అని ఉంటది. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, క్రీస్తులో నడవాలని, వెంబడించాలని, ఆరాధించాలని ఆశపడతా ఉన్నారో, ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగబడి ఉన్నారో, వాళ్ళకి ఉన్న ప్రివిలేజ్ ఇది. ఏంటి? సదాకాలము మనల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చేస్తాడు కాదు, చేశాడు కాదు. అంటే అంతకుముందు అయిపోయిందని కాదు. సదాకాలముకు మనల్ని చేసి ఉన్నాడు. ఎట్లా? సంపూర్ణులుగా. అంటే హీ మేడ్ అస్ పర్ఫెక్ట్. ఎలాంటి పాపము మనలో పెత్తనం చెలాయించకుండా చెల్లించాల్సిన బలిని వెలని ఆయన చెల్లించి ఉన్నాడు అన్నమాట. కొంతమందికి ఈ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉండదు. పాపంలో పడిపోయినప్పుడు నా రక్షణ పోతుందేమోనని భయపడుతూ ఉంటారు. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, కృపాసనము యొద్దకు ధైర్యముగా రావడానికి దేవుడు మనకు ఆధిక్యతనిచ్చాడు. ఆ మాట మీరు నేను అనుకోవడమే కాదు. 15వ వచనంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. Holy Spirit, God is testifying that we are saved, we are secured for eternal being in the presence of the Holy God. ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిత్యం ఉండడానికి మనము ఎన్నుకొనబడిన వారము, లేకుంటే పాపము నుంచి వచ్చే మరణం నుంచి విడిపింపబడిన వారము అని స్పష్టంగా అర్థమవుతుంది. అలానే 17వ వచనంలో వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొను అని ప్రభువు చెప్పుచున్నాడు. మన పాపాలన్నిటినీ కొట్టివేశారని నేను చెప్పట్లా, మనం చెప్పట్లా, ప్రభువే దాని గురించి చెప్తున్నాడు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నేను చెల్లించిన బలియాగముల్ని అంగీకరించి పరిశుద్ధ రక్తంలో కడగబడి ఉన్నారో, వారి పాపము, వారి అతిక్రమము ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు అన్నమాట. ఈ విషయాలను బట్టే మనము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనకు చాలిన సరి అయిన ప్రధాన యాజకుడు అని స్పష్టంగా అర్థమవుతుంది కదా. లోకంలో అనేకమైన అటాన్మెంట్కి సంబంధించిన అబద్ధపు ప్రచారాలు మనుగడలో ఉన్నాయి. ఒకసారి మనము అన్నిటినీ పరిశీలనగా చూస్తే అవి ఎంత అబద్ధాలుగా ఉంటున్నాయో మనకు అర్థమవుతుంది. దేవుడు వ్యక్తపరుచుకున్న ప్రతి మాట ఎంత సత్యమైనది, ఎంత నమ్మకమైనది, ఎంత ఆధారపడదగినదో మనకి అర్థమవుతుంది కదా. కాబట్టి ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండినట్లయితే ఆయన మనకు చాలిన నిత్యమైన మహా ప్రధాన యాజకుడని గ్రహించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనతోటి నిత్యం ఉండే ఆధిక్యాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను. అయితే కొద్దిమంది దేవునికి మనకి మధ్యలో మధ్యవర్తిగా కొంతమంది పాస్టర్ని కానీ ఎల్డర్స్ని కానీ చూస్తూ ఉంటారు. దేవుడు మనకి ఎట్లాంటి ఆధిక్యతనిచ్చాడో చూస్తే మనము అట్లాంటి భ్రమలో ఉండకుండా ఉంటాం. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనల్ని దేవుడు యాజకులుగా, రాజులుగా ఉండే ప్రివిలేజెస్, అంత భాగ్యాన్ని ఇచ్చాడనమాట. ఇప్పుడు మనం లేవీకాండంలో చూస్తే
దేవుని సన్నిధికి రావడానికి యాజకులకి అనుమతి ఉండేది. అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి ప్రధాన యాజకుడికి అర్హత ఉండేది. మనకున్న ప్రధాన యాజకుడు మనము దేవునితోటి ప్రత్యక్షంగా మాట్లాడగలిగే, దేవుని సన్నిధిలో ధైర్యంగా, భయం లేకుండా నిలబడగలిగే ఆధిక్యతనిచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఆయనను మనల్ని రాజులైన యాజక సమూహంగా పరిగణిస్తున్నాడనమాట. అట్లాంటి ప్రివిలేజెస్‌ని కొద్దిమంది మర్చిపోతా ఉంటారు. పాస్టర్‌లని మీడియేటర్‌గా పెట్టుకుంటారు దేవుడితో మాట్లాడడానికి. ప్రేయర్ రిక్వెస్ట్‌లు పాస్టర్‌గా చెప్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడితోటి మనం ప్రత్యక్షంగా మాట్లాడడానికి కావాల్సిన అర్హతని ప్రభువైన యేసుక్రీస్తు మనకి కలిగించాడు. కాబట్టి దేవుని సన్నిధిని, దేవునితో మాట్లాడడము, దేవునితో ఉండడం అనేది మనం నిత్యము చేసేదానిలాగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ విషయాలను బట్టి దేవుణ్ణి మనం స్తుతించే వారిలాగా ఉండాలి. ఆయనను మరింత సమీపస్తులుగా ఉండి ఆయనను ఆరాధించే వారిలాగా మన ముందు ఉండాలని దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు చేసిన అతి పరిశుద్ధ మహా బలియాగాన్ని